నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం గండేపల్లి మండలం, కాకినాడ జిల్లా, మన చాగంటి మూర్తి గారి దీనిలో ఉన్నాం. ఇంకా అది మా పేరైతే చాలా బారుగా ఉంటుంది. అదంతా మన చాగంటి సత్యనారాయణ మూర్తి గారి దగ్గర ఉన్నాం. వాస్తవంగా మనకి 4-5 years బ్యాక్ ఒకసారి కలిసారనమాట సారు. కలిసినప్పుడు ఒకసారి మనం మన షెడ్యూల్స్ అన్ని వాడించడం జరిగింది. ఆ తర్వాత ఏ కారణాల వలన మా ఇద్దరి మధ్య లింక్ కట్ అయిపోయింది అనమాట. అప్పుడు రిజల్ట్స్ పర్లేదని చెప్పి అన్నారు. సో ఇప్పుడైతే మనకి సమస్యలు ప్రతి చోట పెరిగిపోతున్నాయి. ఇక్కడ కూడా విపరీతమైన సమస్యలు, ఒకటి గ్యానోడర్మా, 2 మనకి ఆ ఫైటోప్తెరా ఫంగస్, ఇలాగా చాలా రకాలు. వాస్తవంగా ఇక్కడ నీటి తడులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే 120 లీటర్స్ కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ ఇది హ్యూమిడ్ క్లైమేట్, ఈ వాతావరణం అనేది హ్యూమిడ్ క్లైమేట్ అవటం వల్ల ఈ వ్యాధులు విజృంభణకి అవకాశం దొరికిందనమాట. అలాగే మనకి దూరంగా ఇస్తున్నామని చెప్తున్నా కానీ ఇది కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు మూర్తి గారు ఏం చెప్తున్నారంటే ఈ పాదులో చివరి ఇస్తున్నామని బాగా దగ్గరగా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంత దగ్గరగా ఇవ్వకుండా ఈ రెండింటికి మధ్య ఒక డ్రిప్ వేసేస్తే సరిపోతుంది అన్నది. అప్పుడు చక్కగా మొక్క వినియోగించుకుంటుంది. మనకి ఈ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. మధ్యలో పెడితే సరిపోతుంది. మధ్యలో 120 లీటర్లు 150 లీటర్లు ఇస్తే సరిపోతుంది. ఇది పీల్చు 120 లీటర్లు ఇస్తే సరిపోతుంది. అలాగే చూడండి, మనకి ఒక లేటెస్ట్ మహమ్మారి ఫైటోప్తెరా ఫంగస్ ఎలా ఇబ్బంది పెడుతున్నాయి కదా. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు ఇమ్మీడియట్గా మీరు అది కట్ చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చామంటే లేచి నిలబడుతుంది. అది ఆల్మోస్ట్ మీకు 6 నెలలు, సంవత్సరం పంట పోయినట్టే. అది దాని తర్వాత మళ్ళీ రివైవ్ అయ్యి కాస్తుంది అనమాట. ఇలా చాలా చోట్ల జరిగింది అదనమాట. ఇప్పుడు చాలా బలమైన భూములు ఇవి, మంచి భూములు కూడా ఇవి. మనకి రాజమండ్రి నుంచి దాదాపు 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి ఇవి. సో ఇక్కడ హ్యూమిడ్ క్లైమేట్ వల్ల ఈ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి, వాటర్ ఎక్కువ అయిపోయినా. అక్కడ చూడండి, ఆకులన్నీ వాల్చేసినాయి. ఇదే మనకి ప్రాబ్లం, ఈ డిసీజెస్ అటాక్. వాస్తవం ఒకప్పుడేమో సూక్ష్మ పోషకాల లోపాల వల్ల అలా జరిగినాయి. ఇక్కడైతే సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కడ లేవు, కానీ ఈ ప్రాబ్లం పర్టికులర్ డిసీజ్ అటాక్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇర్రెగ్యులర్గా తిరిగిపోవటం, ఆకులు వాల్చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా ప్రతి చోట ఉన్నట్టే మా రూగోస్ వైట్ ఫ్లై కూడా బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఉండదు, కానీ రేపు మళ్ళీ వింటర్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేస్తుంది అనమాట. అది నేను ఉన్నానని పలకరించి వెళ్తుంది. అలాగే ఇప్పుడు ఇంత వయసులో కూడా కొమ్ము పురుగు అటాక్ ఉంది ఇక్కడ. జనరల్గా ఈ వయసులో ఉండదు మనకి. ఇక్కడ ఆ వయసులో కూడా కొమ్ము పురుగు అటాక్ ఉందంటే మొత్తానికి సంథింగ్ మనం ఇక్కడ నుంచి వీటన్నిటిని మాసివ్గా తరివేయాలి. కొమ్ము పురుగును తరివేయాలి, రూగోస్ వైట్ ఫ్లైని తరివేయాలి, తర్వాత సంచి పురుగు కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ సంచి పురుగు పెంచాలన్నమాట. తీవ్రంగా అయితే లేదు కానీ, బట్ ఇది ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ పెరిగిపోద్దేమో తెలియదు కానీ. ఇక్కడ హోల్స్ ఇక్కడ చూడండి, మనకి మీ ఆకులన్నీ వంగిపోయినాయి. తర్వాత మూవ్ కూడా జస్ట్ సైడ్కి వెళ్ళింది అక్కడ. ఇదంతా ఈ లేటెస్ట్ ఫైటోప్తెరా ఎఫెక్ట్ అనమాట. ఇది అండ్ కెమికల్స్ వాడటం కూడా ఒక ప్రాబ్లమే. కెమికల్స్ వాడినా కానీ ఇటువంటి అనర్థాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది కోల్పోతుంది. అక్కడ చూడండి, మూవ్ ఆల్మోస్ట్ ఒరిగిపోయింది. మీరు ఇమ్మీడియట్గా చేయించాల్సింది ఏంటంటే ఒక 1.5 feet నుంచి మిగతాదంతా కట్ చేయించండి ఆ మూవ్ని. నెక్స్ట్ వచ్చేది మనకి చక్కగా వస్తుంది అనమాట. సంవత్సరం ఎలాగైనా దిగుబడి చాలా తగ్గిపోతాయండి. ఎందుకంటే వర్షాలు ఎప్పుడూ లేవండి. లాస్ట్ ఇయరే వర్షాలు తక్కువ, కానీ ఇప్పుడు వచ్చిన సరైన వర్షం పడలేదు. వంశీ అనే ఒక ఆయన వీడియో చూసి ఉంటారు. తనకి ఇప్పుడు ఒక ట్రిప్కి 18-20 టన్నులు దిగుతున్నాయి. 12 ఎకరాల తోట అది. సో అలాగే మనం ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఆ జబ్బులు లేకుండా చేస్తే, ఇప్పటి వరకు మనకి రైతు వారీగా చేసేది ఏంటంటే చాగంటి వారు, మనం మొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. కేవలం అది దిగుబడి ఎంత వస్తుంది దాన్ని చూసుకొని టార్గెట్ చేసుకొని పనిచేసాం. దానివల్ల ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మొక్క ఆరోగ్యంగా ఉంటే, ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు రాగలిగారు కదా. మనం ఇంత దూరం నడిచాం కదా, 8 కిలోమీటర్లు. నేను ఆరోగ్యంగా ఉండబట్టే కదా నడిచింది. అలాగే మొక్క ఆరోగ్యంగా ఉంటే మనకు ఆటోమేటిక్గా దిగుబడులు అనేవి వస్తాయి.
దిగుబడులు ఈ సంవత్సరం కాసినాయి లేదు నెక్స్ట్ ఇయర్ కాయలేదు అనే ఆలోచన అనవసరం. మనకు అలా కాస్తాయి అనమాట. అలాగే ఎలాగో మీకు చాగంటి వారి టాపిక్ వచ్చింది కాబట్టి పోయిన నెలలోనో అంత ముందు నెలలోనో మనం చాగంటి కోటేశ్వర గారిని కలిశాను నేను అక్కడ వాళ్ళ ఆశ్రమంలో. ఎందుకంటే మనకి ప్రసాద్ గారు అని ఒక ఆయన క్లయింట్ ఉన్నారు, అక్కడ గోశాలకు ఆయన ఇన్ఛార్జ్ అనమాట. ఆ సందర్భంలో కలిసినప్పుడు ఆయన మీరు ఏం చేస్తున్నారంటే చెప్పాను అనమాట, ఇలాగా ప్రమోట్ చేస్తున్నాను ఆర్గానిక్ ఫామ్ అని, చాలా గొప్ప పని చేస్తున్నారండి. ముందు అసలు వ్యాధుల బారిన మనుషులు పడకుండా వాళ్ళని కాపాడుతున్నారు, చాలా మంచిది, మీరు చాలా సక్సెస్ అవుతారని చెప్పి దీవించారు ఆయన. అలాగా సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ముందు మొక్కలో ఉన్న జబ్బుల్ని తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆహారాన్ని తీసుకుంటుంది, మనకి మంచి దిగుబడులను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మనం మొక్క ఆరోగ్యాన్ని చూడకుండా ఎలా పడితే అలాగే మనం ఫెర్టిలైజర్ చేసి కాయ అంటే కాసే పరిస్థితి ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు మీ ఈ ముదురు మొక్కలు ఎన్నాళ్ళు ఇది చేసామని చెప్పి ఇది అనుకున్నారు, కానీ మరి లేత మొక్కల్లో కూడా ఫంగస్ ఉంది కదా. ఇది ఇందులో ముదర తోట ఉండేదండి, ముదర తోట శుభ్రంగా కొబ్బరి తోటలో వేసాం, ఇది శుభ్రంగా మళ్ళీ లేత మొక్కలు వేసామండి ఇందులో. అప్పటి నుంచి డిసీజ్ కంటామినేషన్స్ కూడా ఉంటాయి కదా, కొన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ మొక్కలు చంపేసాం అనమాట, పెద్ద మొక్కలు చంపేసాం. చూడండి ఆకులా ఇరిగిపోతాయి అనమాట. అవునవును, ఈ చెట్టు ఈ ఆకు తినేసింది కదా, తినేసింది. అవును, అలాగా అది ఒక పిప్పి కింద కొట్టేస్తా ఉంటుంది. అది రైనోసరస్ కొమ్ము పురుగు అనమాట. తర్వాత ఇది ఇక్కడ ఇందులో కొంచెం ఉధృతంగానే ఉంది. మనం ఇందాక ముదురు తోటలో ఎంత ఉధృతి లేదు, తెల్లదాం ఇది అంటే ఇప్పుడు కనపడదు మనకి, నెక్స్ట్ మళ్ళీ శీత కట్టు వస్తుంది. చూడండి ఇలాగ వంపు తిరిగినాయి అంటే ఆకులు, అది ఫైటోప్తెరా ఫంగస్ లక్షణం. ఆ జబ్బు అంత ఈజీగా రాదు, కానీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఒకటి మనకి తెల్లదోమ వల్ల మొక్క వీక్ అయిపోద్ది. ఎందుకంటే మొక్క కష్టపడి తయారు చేసుకున్న ఆహారాన్ని అది దొంగిలించేస్తుంది. తర్వాత ఇక్కడ ఈ మసి పేరుకోవటం వల్ల దీని మీద ఇక్కడ కిరణజన్య సమయక్రియ అనేది జరగదు. మొక్క సరిపడే ఆహారం తయారు చేసుకోవడం నెంబర్ 1. రెండోది ఆ మొక్క కష్టపడి తయారు చేసుకున్న ఆహారాన్ని ఆ పురుగు దొంగిలించేస్తుంది. దానివల్ల మొక్క బలహీనం అయిపోయి ఈ డిసీజెస్ అటాక్ కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ లేకుండా మొక్కను కాపాడగలిగినప్పుడే మనం మంచి ఈల్డ్స్, మంచి దిగుబడులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ప్రేక్షకులకి మీరేమైనా సందేశం ఇస్తారో ఇవ్వండి. చాగంటి వారికి ఏముందండి, మామూలుగా ఈ రసాయనాలు ఈ గడ్డి మందులు వాడడం వల్ల ఈ రకంగా అయిపోయింది నేను అనుకునే నేను మార్చేద్దామని మీతోటి ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు మెయిన్ మన రైతాంగం అందరం కూడా ఏమనుకుంటారంటే అండి, నీరు చాలా ఎక్కువ పెట్టాలని అనుకుంటారు. దాని మీద మెయిన్ మీరు రైతుల్లో చైతన్యం తీసుకురావాలా. నేను చేస్తాను, నేను వెళ్ళిన ప్రతి చోట నీళ్ళు తక్కువ పెట్టమంటున్నాను. ఇంచుమించుగా ఒక్కొక్కడు 4-5 గంటలు 5 గంటలు మినిమం పెట్టాలన్న కాన్సెప్ట్లో ఉన్నారు జనం అందరూ. ఇప్పుడు రైతులందరూ కూడా మీరేమో ఊరికే 150 లీటర్లు అలా పెడితే సరిపోతుందని మీరు. అది వాస్తవం, దాని మీద నా రీసెర్చ్ డేటా నా దగ్గర ఉంది. దానికి ఎవళ్ళైనా నా దగ్గరికి వస్తే నేను దానికి సమాధానం చెప్పగలను, కానీ ఎవరు రావట్లేదు. నేను డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను, మీకు ఎవరైతే కంపెనీలు వాళ్ళు చెప్తున్నారు నీళ్ళు ఎక్కువ పెట్టమని వాళ్ళని అడుగుతున్నాను రండి బాబు అని. నోబడీ ఆర్ కమింగ్ అనమాట. తర్వాత ఇప్పుడు మీరు చెప్పేది మొక్కకి మధ్యలో ఇమ్మంటున్నారు. అలా మొక్కకి మధ్యలో ఇస్తే సరిపోతుంది. ఈ పళ్ళాల్లో మనకు అవసరం లేదు, పళ్ళాలే అవసరం లేదు పామాయిల్కి. ఫస్ట్ థింగ్ ఆ ఖర్చు తగ్గుతుంది మీకు. తర్వాత 2 మొక్కల మధ్యలో ఇచ్చేయండి చక్కగా. ఇప్పుడు ఎలాగో ఈ ఆకులు కలిసిపోయినాయి కాబట్టి అప్పుడు మొక్క సరిగా వినియోగించుకుంటుంది అనమాట. అది ఇప్పుడు ఎక్కడ మనకి ఈ ఆకు సగం నుంచి బయటికి పీచువేర్లు ఉంటాయి. ఆ పీచువేర్లే ఆహారాన్ని తర్వాత నీళ్ళని గ్రహించగలుగుతాయి. అర్థమైందా? అంటే మనం నోటితో ఆహారం తీసుకుంటాం, పొట్టలోకి వెళ్ళి అరుగుతుంది. అలా కాకుండా మనం పొట్ట కోసి పెట్టాం కదా, మీరు మొదట్లో పెట్టడం అంటే పొట్ట కోసి పెట్టాం అనమాట. దానివల్ల ఈ అనర్థాలు, ఈ జబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే తల్లివేరు ఉందో ఆ తల్లివేరు పాత్ర ఏంటి, పీచువేలు గ్రహించిన దాన్ని ఇది లోపల లాగేసుకొని తర్వాత మొక్కకు అందించడం అనమాట. అది దాని డ్యూటీ. అలా మొక్క మీకు సిస్టమ్ చెప్తానండి, ప్లాంట్ ఫిజియాలజీ కొంచెం అర్థమవుతుంది మీకు. మీరే అడ్వకేట్ గారు కాబట్టి. ఇప్పుడు మన కింద నుంచి మీరు ఇస్తారు, ఏదో యూరియా, సూపర్, పొటాష్ ఇచ్చామన్నారు కదా, అది మొక్క డైరెక్ట్గా వినియోగించుకోలేదు. అదంతా ఆకులోకి పంపిస్తుంది కాండం ద్వారా. ఆకు మనకి సూర్యరశ్మితో సహాయంతో మనం ఇంట్లో గ్యాస్తో ఎలా వంట చేస్తామో అది ఎలా వంట చేసుకుంటాం. దాన్ని కిరణజన్య సమయక్రియ అంటారు. విన్నారు కదా మీరు చిన్నప్పుడు, ఇంగ్లీష్లో ఫోటోసిన్థసిస్ అంటారు. అప్పుడు ఇది ఆహారాన్ని తయారు చేసుకుని మళ్ళీ వెనక్కిస్తుంది, ట్రంక్ మొదలకేస్తుంది. ఆ మొదలు మేనేజర్ ఆఫ్ ద ప్లాంట్ అనమాట. 50% ఆ మొదలు ఆపుకొని 25% వేరు వ్యవస్థకి ఇస్తుంది,
10% కొత్త ఆకులకి ఇస్తుంది. ఇంకో మిగిలిన 15% ఈ రీప్రొడక్షన్ రైపనింగ్ అంటే గెలలు రావడం, గెలలు తయారయ్యే వరకు అది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఇందులో ఎక్కడ బ్రేక్ వచ్చినా కానీ ఇవన్నీ వ్యవస్థలు తగ్గిపోతాయి. సో మనం ఎప్పుడు కూడా మనం తల్లి వేరు దగ్గర ఇవ్వకూడదు. తల్లి వేరు దగ్గర ఇస్తే అది మళ్ళీ కన్సోల్ చేసుకోవడం బెటర్. 4 చాచిందండి, 4 చాచిన దానికి మళ్ళీ 4 మధ్యలో వేస్తే ఎలాగా, మళ్ళీ వెనక్కి రావాలి 4. ఆ నీటి తళ్ళు వ్యవస్థను మార్చండి, అక్కడ వేయండి. అదే సార్ చూసారా ఆ కన్నం ఎలా పెట్టేసి, ఆ పాత మొక్క కన్నం ఎలా పెట్టేసింది ఆ కిందనే అదనమాట అండి. మీకు ముక్కు పురుగు ఉంది కదా, వీటిలన్నిటికి మనం అడ్వాన్స్ మీకు సోలార్ ట్రాప్లు ఏవో పెట్టాలండి. మామూలుగా అయితే ఏవో అవసరం లేదు. మన షెడ్యూల్ వాడితే మీకు 1 year వరకు ఏం చేయలేవు. నథింగ్ డూయింగ్. మొత్తం అన్నీ పారిపోతాయి. ఈ రోగు దోమ కూడా పారిపోతాయి. ఇది కరోనా కంటే డేంజర్. దీన్ని నేను తరిమేశాను. మరి దానివల్ల ఆటోమేటిక్గా బలహీనం అయిపోద్ది కదా మొక్క ఒకటే ఆహారం తయారు చేసుకోలేదు మనం ఇందాక అనుకున్నట్టు. ఇంకోటి ఇది కష్టపడి తయారు చేసుకున్నంత అది దొబ్బేస్తుంది. మరి ఇంకా మొక్కలో స్టామినా ఎలా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, ఉండదు కదా. కొన్ని పడిపోయి కొన్ని మేము మొందెట్టి చంపేసామండి వీటిని. ఇంకా ఇగో ఆ మొక్కని పెంచలేకపోయాను నేను. ఆ మొక్కను మీకు మువ్వు బతికి అప్పుడే ఎన్నాళ్ళు అయింది మీకు అది అలా ట్రీట్ చేయటమే కానీ మీకు మొక్కలు పెంచలేకపోయాం. పెరిగే కొన్ని కొడతానే ఉన్నాయి మొవ్వు పురుగులు. అంటే అవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆ కొమ్ము పురుగులు అనేవి వాటి జనాభాని మనం తగ్గించాలి. చేద్దాం. మీరు రాత్రి కూడా మంటలు వేయించండి, వచ్చి ఆటోమేటిక్గా పడిపోతాయి. మంట నేనే వేయాలి, ఎవడేస్తాడు మీకు? ఇలాగే మీకు రైతులు ఎవరైనా సమస్యలు ఉంటే అలాగే, ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ ఖర్చు ఒకటి పెరిగిపోయింది. కెమికల్స్ వాడటం వల్ల అనర్థాలు ఎక్కువ జరుగుతున్నాయి. మన చాగంటి వారిలాగా మా సేంద్రీయ కుటుంబంలో సభ్యులు కావాలంటే మీరు అందరికీ ఆహ్వానం. అలాగే ప్రత్యేకంగా మన చాగంటి మూర్తి గారు, సత్యనారాయణ మూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఫ్యామిలీలోకి ఇప్పుడు వస్తున్నట్టు, అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి కొన్నాళ్ళు వాడారు, తర్వాత మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ అనమాట. ఆయనకి స్వాగతం. అలాగే మీకు రైతులు ఎవరైనా మీకు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. నా ఫోన్ నెంబర్ 9515322657. నేను 24/7 అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.